హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు రమణ టెక్ గురు. 5G మొబైల్స్ అండ్ 20,000లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ప్రతి కంపెనీ నుంచి మనకి 20,000లోనే 17,000లోనే మనకి 5G మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉన్నారు. అయితే 5G మొబైల్స్ లాంచ్ చేశారు కానీ ఇప్పటికొచ్చి మనకి అందులో AMOLED డిస్ప్లే తీసుకురావలేదు. కానీ ఫస్ట్ టైం మనకి రియల్మీ మొబైల్ అండర్ 15,000లో ఒక మొబైల్ తీసుకొస్తుంది. అదే మనకి రియల్మీ నార్జో సిరీస్ నుంచి. రియల్మీ నార్జో 30 తర్వాత మనకి అంత సక్సెస్ లేదు మనకి రియల్మీ నార్జో రియల్మీకి అయితే. సో దాని తర్వాత మనకి ఈ సక్సెస్ కోసం మనకి రియల్మీ నార్జో 50లో మనకి AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు, ఇంక్లూడింగ్ మనకి 5G బ్యాండ్స్తో పాటు. సో ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది ఏంటి దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను. ఫుల్ స్పెక్స్ ఏంటి, ఎంత ప్రైస్ పెట్టబోతున్నారు ఏంటి దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన టాపిక్లోకి వస్తే రియల్మీ నార్జో 50 నుంచి 5G మొబైల్స్ అనేది మనకి ఈ మధ్య కాలంలో రాబోతుంది. అండర్ మనకి ఒక 1 మంత్లో మనకి ఈ మొబైల్ అనేది వస్తుంది. అయితే గట్టి ప్రయోగం చేసింది. ఒకప్పుడు మనకి 5G మొబైల్ అండర్ 15,000 తీసుకొచ్చిన మొబైల్ మనకి పోకో M4 Pro 5G అనే మొబైల్. దాని తర్వాత మనకి రియల్మీ 9 తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి రియల్మీ 9 సిరీస్ కాకుండా అలాగే రియల్మీ 10 సిరీస్ కాకుండా మనకి రియల్మీ నార్జో 50లోనే మనకి 5G మొబైల్ తీసుకొస్తుంది. రియల్మీ నార్జో 50 5G అనే మొబైల్. సో దీని స్పెక్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.48 ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్తో వస్తుంది ఈ మొబైల్. సో డిస్ప్లే క్వాలిటీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 5G మొబైల్తో పాటు మనకి డిస్ప్లే కూడా బాగుండాలి అనుకుంటే ఎదురు చూస్తున్నారు చాలామంది. ఈ మొబైల్లో ఈ కంపెనీ తీసుకొస్తుంది. డిస్ప్లే అయితే కనుక చాలా బాగుంటుంది. AMOLED డిస్ప్లే గురించి మీకు అంతగా చెప్పవసరం లేదు. ఒక్కసారి ఒక కంపెనీ తీసుకొచ్చిందంటే ఆటోమేటిక్గా వేరే కంపెనీ తీసుకొస్తూనే ఉంటుంది. పోకో కానీ, రెడ్మీ కానీ, మోటో కానీ, ఇంకా అన్ని కంపెనీ మనకి ఈ 5G మొబైల్ అండర్ 15,000లో AMOLED డిస్ప్లే తీసుకొస్తూనే ఉంటారు. ఇక నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే డిసప్పాయింట్ చేసింది రియల్మీ వచ్చేసరికి. ఎందుకంటే మ్యాక్స్ 64 కెమెరా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా 48 మెగా కెమెరా సెన్సర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన ఇందులో వస్తే 2 కెమెరాలు, అది కూడా మనకి 32 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సారు, 2 మెగాపిక్సెల్ డెప్త్, అంతమించి ఇంకేం లేదు. సెల్ఫీ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. సో ఈ 3 కెమెరాలు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. కెమెరా మోడ్స్ అయితే మనకి రియల్మీ 9ఐలో ఎలా ఉన్నాయో సేమ్ అదే మోడ్స్ అదే డిజైన్తో మనకి ఈ కెమెరా బంప్స్ వస్తున్నాయి. కానీ సెన్సార్ అయితే కనుక డిసప్పాయింట్ చేసింది అందరినీ కూడా. సో మేబీ మార్చొచ్చేమో, ట్విట్టర్లో కొంతమంది ట్యాగ్ చేస్తే ఖచ్చితంగా కెమెరా బంప్స్ కానీ కెమెరా సెన్సార్ మనకి మార్చచ్చు. చూద్దాం, మనకి ఫ్యూచర్లో డిసైడ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న ప్రాసెసర్ హైలైట్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఒకప్పుడు 20,000 కానీ 25,000 తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు మనకి అండర్ 15,000 తీసుకొస్తున్నారు ఈ ప్రాసెసర్ వచ్చరికి. అదే మనకి డైమెన్సిటీ 8105 5G అనే మొబైల్. సో ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, హీటింగ్ సమస్య కానీ ఏమీ ఉండదు ఈ ప్రాసెసర్లో వచ్చరికి. చాలా బాగుంటుంది. సో మీరు మల్టీటాస్కింగ్ చేసినప్పుడు కానీ, వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ, వీడియోగా ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఒక గేమ్స్ అయితే మిడ్ రేంజ్ గేమ్స్ బాగా రన్ చేయగలదు, కానీ హెవీ గేమ్స్ అంతగా రన్ చేయలేదు ఈ ప్రాసెసర్ వచ్చరికి. ఎనీవే బెస్ట్ ప్రాసెసర్, బెస్ట్ సెగ్మెంట్లో తీసుకొస్తున్న ప్రాసెసర్ ఇదే అనమాట. ఫ్యూచర్లో ఇదే ప్రాసెసర్ మనకి 10,000 వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ 15 పెట్టారంటే ఖచ్చితంగా ఫ్యూ డేస్లో మనకు ఖచ్చితంగా 12,000 కానీ 10,000 ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో బెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ తీసుకొస్తే చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ర్యామ్ గురించి మాట్లాడితే 4GB 1GB స్టోరేజ్ అండ్ 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసర్ 2 కూడా చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ గురించి మాట్లాడితే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో వచ్చేసరికి. 33 వాట్ అనుకుంటా. సో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఈ మొబైల్లో వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ స్పెక్స్తో ఈ మొబైల్ అనేది చాలా బెస్ట్. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడితే బేస్ వేరియంట్ వచ్చేసరికి 14,399కే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది. సో కెమెరా మీకు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇందులో వచ్చేసరికి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మనకి ప్రాసెసర్ మీద అండ్ డిస్ప్లే మీద ఎక్కువ కాన్సెంట్రేట్ తీసుకొస్తున్నారనమాట. కెమెరా బంప్స్ అనేది కొంచెం, కెమెరా సెన్సర్ అనేది కొంచెం మనకి తగ్గిస్తూ ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. చూద్దాం, అది త్వరలో మనకి ఈ మొబైల్ అనేది రాబోతుంది. ఈ నెల ఎండింగ్లో మనకి ఈ మొబైల్ అనేది రాబోతుంది, లేదా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఓకేనా, చిన్న వీడియో అనమాట, షార్ట్ వీడియో, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను వీడియో చేశాను. ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, జై హింద్.